గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన కాన్స్టిట్యూషనల్ బాడీ సిరీస్లో భాగంగా మనం మాట్లాడుకునే నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో నేను ఆల్రెడీ చేశానమ్మా, ఒకసారి దాన్ని కూడా చూడండి. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. So, like the National Commission for Scheduled Castes, the National Commission for Scheduled Tribes is also a constitutional body in the sense that it is directly established by Article 338 of 8A of the Constitution. So, just మనం ముందు మాట్లాడుకునేటట్టు ఏదైతే మనం ముందు చెప్పుకున్నాం కదా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎలా అయితే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీనో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ త్రూ ఆర్టికల్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటమ్మా? సో కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోగా మెన్షన్ చేయబడినటువంటి బాడీ, లేకపోతే రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో ఏ అధికరణం ద్వారా అయినా ఏర్పాటు చేసినటువంటి బాడీ, రాజ్యాంగంలో మెన్షన్ చేయబడినటువంటి బాడీ. సో ఈవెన్ కమిషన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా ఆర్టికల్ 338A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. అందుకే దాన్ని కూడా మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుందమ్మా. సో సెపరేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సెపరేట్ కమిషన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి చూద్దాం. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ఏం చెప్తుంది అంటే, అపాయింట్ ఏ స్పెషల్ ఆఫీసర్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ టు ఇన్వెస్టిగేట్ ఆన్ దోస్ మ్యాటర్స్. వాళ్ళకు సంబంధించినటువంటి అఫైర్స్ అండ్ మ్యాటర్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఈయన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. కానీ తర్వాత 1978లో 1978లో గవర్నమెంట్ ఈ కమిషన్తో పాటుగా ఇంకొక మల్టీ మెంబర్ కమిషన్ ఏదైతే ఉంటుందో, మల్టీ మెంబర్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ సభ్యులైనటువంటి కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత 1987 ఇక్కడ చూడు 1987లో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇట్ మాడిఫైడ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కమిషన్. ఈ SC/ST కమిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మాడిఫై చేసి దానికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే పేరు పెట్టడం అనేది జరిగిందమ్మా. సో ఈ కమిషన్తో ఏర్పాటు చేసుకొని దీనికి ఏం పేరు పెట్టారు? ఈ కమిషన్కి పేరు మార్చారు. ఏమని? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని మార్చడం అనేది జరిగింది. తర్వాత 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ కన్సిక్వెంట్ అపాన్ పాసింగ్ ఆఫ్ ద 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1990. 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990లో ఏదైతే తీసుకొచ్చారో దాని ద్వారా తీసుకొచ్చినటువంటి కమిషన్ ఏంటండి? ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ రెండింటితో కలిపి ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 338 ప్రకారం ఈ తాలూకా కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందమ్మా. ఆ కమిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంట? మానిటరింగ్ ఆల్ ద సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ అదర్ లాస్. అంటే షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ ట్రైబ్స్ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రాజ్యాంగంలో కానీ ఏదైనా లాస్ చట్టాల ద్వారా ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి లీగల్ సేఫ్ గార్డ్స్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కానీ లీగల్ సేఫ్ గార్డ్స్ అనేవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా, సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చూడడం, అని మానిటర్ చేయడమే ఈ కమిషన్ యొక్క లక్ష్యం. Geographically and culturally, the scheduled castes are different from scheduled tribes are different from scheduled castes. Scheduled tribesకి షెడ్యూల్డ్ క్యాస్ట్కి మనకి డిఫరెన్స్ అనేది ఉండడం అనేది జరిగింది కదా. సో ఇవి ఎక్కడ ఉంటారు? వీళ్ళు ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ట్రైబల్ ఏరియాస్ వీళ్ళు చాలా ఐసోలేటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మెయిన్ ల్యాండ్లోనే ఉంటారు, మౌంటైన్ రీజియన్స్లో కాకుండా మెయిన్ ల్యాండ్లోనే ఉంటారు. బట్ హిస్టారికల్గా ఇంజస్టిస్కి గురైనటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ డిఫరెంట్. షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క ప్రాబ్లమ్స్ డిఫరెంట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఇవి డిఫరెన్స్. మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. షెడ్యూల్డ్ క్యాస్ట్కి అన్టచబిలిటీ అనేటటువంటిది ఒక ప్రాబ్లం ఉంటుంది. అన్టచబిలిటీ అంటే అంటరానితనం, వివక్ష చూపించడం, సో ముట్టుకుంటే పాపం అనేటటువంటిది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాంటిది ఉండదు. బట్ దే ఆర్ స్టిల్ మార్జినలైజ్డ్. స్టిల్ వాళ్ళకంటూ యాక్సెస్, ఎడ్యుకేషన్కి ఒక యాక్సెస్ కానీ, లేకపోతే సైన్స్ టెక్నాలజీకి యాక్సెస్ కానీ, లేకపోతే సివిలైజ్డ్ లైఫ్ స్టైల్కి యాక్సెస్ కానీ ఇవన్నీ జరగడం అనేది జరగదు.
In 1999, a new Ministry of Tribal Affairs was created to provide a sharp focus to the welfare and development of the scheduled tribes. 1999లో ఒక న్యూ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో టు ప్రొవైడ్ ఎ షార్ప్ ఫోకస్ టు ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్కెడ్యూల్ ట్రైబ్స్. కేవలం ఎక్స్క్లూజివ్గా స్కెడ్యూల్ ట్రైబ్స్ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ తాలూకా సంక్షేమం, దాంతో వాళ్ళ తాలూకా అభివృద్ధి కోసం ఈ తాలూకా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది దవ్వడం అనేది జరిగింది. It was felt that Ministry of Tribal Affairs should coordinate all activities relating to the scheduled tribes. సో scheduled tribes సంబంధించినటువంటి అన్ని అఫైర్స్, అన్ని ఇవేవైతే ఉంటాయో అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి గురించి మన తాలూకా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది కోఆర్డినేట్ చేయాలి. యాజ్ ఇట్ వుడ్ నాట్ బి అడ్మినిస్ట్రేటివ్లీ ఫీజిబుల్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో అందరి తాలూకా ప్రజా సంక్షేమం కోసం ఇది చేయడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళు మార్జినలైజ్డ్ కదా, వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కదా, సో సెపరేట్గా వీళ్ళ మీద ఫోకస్ అనేది ఏర్పాటు చేయడానికి ఏం తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో సెపరేట్ మినిస్ట్రీ అనేది ఉంటుందని చెప్పి దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. హెన్స్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద scheduled tribes more effectively, it was proposed to set up a separate national commission for STs by bifurcating the existing combined national commission for scheduled castes and scheduled tribes. ఆల్రెడీ చెప్పాను కదా, 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం తీసుకొచ్చారు, రెండింటికి కలిపి నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది కదా. సో ఇప్పుడు ఏం చేయడం అనేది జరుగుతుంది చూడండి. ఈ రెండు కలిపి ఉండడం కంటే వీళ్ళ ఎస్సీస్ తాలూకా ప్రాబ్లం ఒకటి, ఎస్టీస్ తాలూకా ప్రాబ్లం వేరువేరుగా ఉన్నాయి కదా. సో అందుకోసం సెపరేట్గా ఒక మినిస్ట్రీ అనేది ఫామ్ చేశాం కదా, దాంతోపాటు ఒక సెపరేట్గా ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేద్దామని చెప్పి 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది 2003లో పాస్ చేయడం అనేది జరిగింది. 2003లో తెచ్చినటువంటి 89వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్ 338A ఏదైతే ఉంటుందో ఇది ఇన్సర్ట్ చేశారండి. ఇది ఇన్సర్ట్ చేసి ఏం చెప్పారు, నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది వేరేగా ఉండాలి. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఆర్టికల్ 338లో ఉంటే నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది మనకి 8Aలో ఉండడం అనేది జరగాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పాం, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినా లేకపోతే ఏదైనా రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా బాడీని యాడ్ చేసినా దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారని చెప్పుకున్నాం కదా. సో చెప్పండి, నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కాన్స్టిట్యూషనల్ బాడీయే కాదా? ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఎలా ఏర్పడిందని మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. ద సెపరేట్ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 2004. సో సెపరేట్ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైతే ఉంటుందో అది 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2003లో ఎనాక్ట్ చేసి ఏం చేశారు, ఆర్టికల్ 8Aని యాడ్ చేయడం అనేది జరిగింది. సో యాడ్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీన్ని ఎప్పుడు దీన్ని ఎగ్జిస్టెన్స్లోకి రావడం అనేది జరిగింది, ఇది 2004లో, సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ చైర్పర్సన్, ఏ వైస్ చైర్పర్సన్ అండ్ 3 other మెంబర్స్. సో నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఎలా అయితే ఉందో అలాగే దీనిలో కూడా మొత్తం 5 సభ్యులు ఉంటారు. అందులో ఒకరెవరు చైర్పర్సన్, ఇంకొకరు వైస్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వైస్ చైర్పర్సన్, ఇంకొక 3 అదర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అదర్ మెంబర్స్. దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్. సో ప్రెసిడెంట్ ఒక సైన్ చేసి దాంతోపాటు అతను స్టాంప్ ఏదైతే ఉంటుందో స్టాంప్ వేసి వీళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఎవరి చేత ఎంపిక అవుతారు, ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. దేర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఆల్సో డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్. సో వాళ్ళ ఏ కండిషన్స్లో వర్క్ చేయాలి, దాంతోపాటు వాళ్ళ తాలూకా టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు వర్క్ చేయాలనేటటువంటిది కూడా రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో నౌ లెట్ us look at the functions of the commission. కమిషన్ ఎటువంటి ఫంక్షన్స్ అనేవి చేస్తుందో చూద్దాం. ద ఫంక్షన్స్ ఆఫ్ ద కమిషన్ ఆర్ టు ఇన్వెస్టిగేట్ అండ్ మానిటర్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ లీగల్ సేఫ్ గార్డ్స్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ టు ఎవాల్యుయేట్ దేర్ వర్కింగ్. సేమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎలాగో వీళ్ళకి కూడా అదే ఫంక్షన్స్, కాకపోతే వాళ్ళు ఎస్సీస్ కోసం పాటుపడితే వీళ్ళు ఎస్టీస్ కోసం ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మ్యాటర్స్ వాళ్ళ కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ లీగల్ సేఫ్ గార్డ్స్. కాన్స్టిట్యూషనల్ లీగల్ సేఫ్ గార్డ్స్ అంటే రాజ్యాంగంలో ప్రొవైడ్ చేసినటువంటి సేఫ్ గార్డ్స్. ఇప్పుడు ఆర్టికల్ మనకి అన్టచబిలిటీ ఏదైతే ఉంటుందో అన్టచబిలిటీ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉండడం అనేది జరిగింది కదా. సో అన్టచబిలిటీకి ఎగ్నెస్ట్గా ఇది అవ్వమని చెప్పి సో మనకి
అన్టచబిలిటీ అది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్. లీగల్ సేఫ్ గార్డ్స్ ఏదైనా చట్టాలు చేసి వాళ్ళకంటూ కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది, వాటిని లీగల్ సేఫ్ గార్డ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఆ విషయాలన్నీ ఈ సేఫ్ గార్డ్స్ సంబంధించినటువంటి అన్ని విషయాలు మానిటర్ చేయడం అండ్ ఇన్వెస్టిగేట్ చేయడం మన తాలూకా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క వర్క్ అమ్మ. టు ఎంక్వైర్ ఇంటూ స్పెసిఫిక్ కంప్లైంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద డిప్రవేషన్ ఆఫ్ రైట్స్ అండ్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. దాంతోపాటు షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క సేఫ్ గార్డ్స్ అండ్ దాంతోపాటు వాళ్ళ రైట్స్, ఒకవేళ వాళ్ళ హక్కులకి ఏమైనా డిప్రవేషన్ అనేది జరిగింది అనుకోండి, వాళ్ళ హక్కులను వాళ్ళు కోల్పోతున్నారు అనుకోండి, దాని మీద కూడా ఎంక్వైరీలు ఏవైతే ఉంటాయో, విచారణలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చేపట్టడం. So to participate and advise on the planning process of socio-economic development of the scheduled tribes and evaluate the progress of their development under the union or state. దాంతోపాటు గవర్నమెంట్ ఏదైనా పాలసీస్ అనేవి చేస్తుంది అనుకోండి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ ట్రైబ్ కోసం, అప్పుడు గవర్నమెంట్కి అడ్వైజ్ చేయడం, దాంతోపాటు ప్లానింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడం, ఆ పాలసీ డిజైనింగ్లో పార్టిసిపేట్ చేయడం, అండ్ దాంతోపాటు షెడ్యూల్డ్ ట్రైబ్స్ని యొక్క లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సేఫ్ గార్డ్ చేయడంలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేయడం, సరిగ్గా చేస్తున్నాయా లేదా అని చెప్పి మెజర్ చేసి దే విల్ కమ్ అప్ విత్ ఏ రిపోర్ట్, ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. టు ప్రెజెంట్ టు ద ప్రెసిడెంట్ యాన్యువల్లీ అండ్ ఎట్ సచ్ అదర్ టైమ్స్ యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్ రిపోర్ట్స్ అపాన్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ సేఫ్ గార్డ్స్. సో ఈ సేఫ్ గార్డ్స్ మీద, కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ మీద ఒక రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేది ఎప్పుడు ఎవరికి, ప్రతి సంవత్సరం యాన్యువల్లీ మన తాలూకా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో రాష్ట్రపతికి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఎప్పుడైనా నిజంగా రైట్స్ అనేవి డిప్రైవ్ అవుతున్నాయి, సో ఈ టైంలో ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం అవసరం అంటే అప్పుడు కూడా, సో ఎప్పుడు అవసరమైన వాళ్ళకి అనిపిస్తే అప్పుడు కూడా ఈ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ వీళ్ళ తాలూ గురించి రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. టు మేక్ రికమెండేషన్స్ యాజ్ టు ద మెజర్స్ దట్ షుడ్ బి టేకెన్ బై ద యూనియన్ ఆర్ ఎ స్టేట్ ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దోస్ సేఫ్ గార్డ్స్ అండ్ అదర్ మెజర్స్ ఫర్ ద ప్రొటెక్షన్, వెల్ఫేర్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. దాంతోపాటు మన తాలూకా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రొటెక్షన్ను, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని కాపాడడానికి, సంక్షేమం, వెల్ఫేర్, దాంతోపాటు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, సామాజిక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఏదైతే ఉంటుందో, డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అచీవ్ చేసేలాగా ఎఫర్ట్స్ ఏవైతే పెడతాయో, సెంటర్ అండ్ స్టేట్ పెట్టేటటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రికమెండేషన్స్ అనేవి ఇవ్వాలి తప్పకుండా. సో ఏ మెజర్స్ అనేవి తీసుకుంటే, సెంటర్ అండ్ స్టేట్స్ తీసుకుంటే మంచిది ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దోస్ సేఫ్ గార్డ్స్, కాన్స్టిట్యూషనల్ లీగల్ సేఫ్ గార్డ్స్ కాపాడడం కోసం ఎటువంటి మెజర్స్ తీసుకుంటే మంచిది, దాంతోపాటు వాళ్ళ ప్రొటెక్షన్కి, వెల్ఫేర్కి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కూడా ఏ రకమైనటువంటి పనులు చేస్తే మంచిదని చెప్పి రికమెండేషన్స్ కూడా చేస్తుందండి. టు డిశ్చార్జ్ సచ్ అదర్ ఫంక్షన్స్ ఇన్ రిలేషన్ టు ద ప్రొటెక్షన్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాజ్ ద ప్రెసిడెంట్ మే స్పెసిఫై. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ప్రొటెక్షన్, దాంతోపాటు వెల్ఫేర్, సంక్షేమం, వాళ్ళ తాలూకు శ్రేయస్సు, సంక్షేమం అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ దాంతోపాటు సామాజిక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, దాంతోపాటు వాళ్ళ తాలూకు అడ్వాన్స్మెంట్ కోసం ప్రెసిడెంట్ ఏదైనా పని చెప్పారు అనుకోండి ఆ పని కూడా చేయడం, ప్రెసిడెంట్ స్పెసిఫై చేసినటువంటి అదర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సక్సెస్ఫుల్గా చేయడం, అది వీళ్ళ తాలూకా బాధ్యత. మొత్తం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంతమంది సభ్యులు ఉంటారమ్మా? మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. ఒకరెవరు, మన తాలూకా చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో చైర్పర్సన్, 2 వైస్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వైస్ చైర్పర్సన్, 3 అదర్ మెంబర్స్. వీళ్ళని ఎవరండి అపాయింట్ చేస్తారు? మన రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి విత్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్ ఆయన ఇది చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక సిగ్నేచర్ చేసి, ఒక స్టాంప్ వేసి వీళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడండి వచ్చింది? మన తాలూకా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. మరి ఎప్పుడండి బైఫర్కేట్ ఎప్పుడు చేశారు? వేరువేరుగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒకటి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని అవ్వాలని చెప్పి 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా చేయడం అనేది జరిగింది. అర్థమైందా? జాగ్రత్తగా వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us లుక్ ఎట్ ద అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద కమిషన్. ఈ కమిషన్ చేసేటటువంటి అదర్ ఫంక్షన్స్ చెప్తాం చూడండి. In 2005, the President specified the following other functions of the Commission in relation to the protection, welfare and development and advancement of the scheduled caste. సో ముందు ఒరిజినల్ ఫంక్షన్స్తో పాటు అంటే 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో ద్వారా ఆర్టికల్ 338 ఏదైతే ఉంటుందో ఇది ఇన్సర్ట్ చేసి ఏర్పాటు చేశారు కదా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. వాళ్ళకి అప్పగించినటువంటి ఫంక్షన్స్తో పాటు ప్రెసిడెంట్ ఇంకొన్ని ఫంక్షన్స్ అనేవి స్పెసిఫై చేయడం అనేది జరిగింది 2005లో. చూడండి అవి: మెజర్స్ టు బి టేకెన్ ఓవర్ కన్ఫరింగ్ ఓనర్షిప్ రైట్స్ ఇన్ రెస్పెక్ట్ టు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఏంటండి?
నాన్ టింబర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి నాన్ టింబర్, ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయి ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో ఫ్లవర్స్, గ్రాస్ ఏదైతే ఉంటుందో గ్రాస్, దాంతోపాటు మనకి ఇదేదైతే ఉంటుందో హనీ లాంటివి ఏవైతే ఉంటాయో హనీ, సాఫ్రోన్ లాంటివి ఏవైతే ఉంటాయి ఇవన్నీ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటాం. వీటి వల్ల పెద్ద అడవికి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు. వీటి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఓనర్షిప్ రైట్స్ ఎంతవరకు ఉండాలి, సో దాని మీద ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే రిజాల్వ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎంతవరకు రైట్స్ ఉంటాయి ఏంటి అని ఆదివాసీలకి. మెజర్స్ టు బి టేకెన్ టు సేఫ్ గార్డ్ రైట్స్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఓవర్ మినరల్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ యాజ్ పర్ లా. చట్టబద్ధంగా మామూలుగా మన తాలూకా ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఈ అడవి తాలూకా మినరల్ రిసోర్సెస్ పైన, అడవి తాలూకా వాటర్ రిసోర్సెస్ మీద ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని సేఫ్ గార్డ్ చేయడం. సో ఎవ్వరు వాళ్ళకి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాళ్ళ నుంచి తీసుకోకుండా, సో అడవి బిడ్డలు అంటారు కదా, సో వాళ్ళ అడవి మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ హక్కులు అనేవి వేరే వాళ్ళు లాక్కోకుండా సేఫ్ గార్డ్ అనేది చేయడం, జాగ్రత్తగా మానిటర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం. మెజర్స్ టు బి టేకెన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ అండ్ టు వర్క్ ఫర్ మోర్ వైబుల్ లైవ్లీహుడ్ స్ట్రాటజీస్. సో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా డెవలప్మెంట్ కోసం కృషి చేయడం. దాంతోపాటు డెవలప్మెంట్ అనేది ఏం చెప్పాం, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కృషి చేయడం. లైవ్లీహుడ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, బతుకు తెరువు ఏదైతే ఉంటుందో దాని గురించి ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ కానీ ఇంపార్టెంట్ మెజర్స్ కానీ సూచించడం. అంటే చిన్న ఇది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏర్పాటు చేయడం. సో ట్రైబల్ పీపుల్లో ఎంటర్ప్రెన్యూరియల్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేయడం. సో ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైంది, ఇవన్నింటి గురించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. మెజర్స్ టు బి టేకెన్ టు ఇంప్రూవ్ ద ఎఫికసీ ఆఫ్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ ఫర్ ట్రైబల్ గ్రూప్స్ డిస్ప్లేస్డ్ బై డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అడవుల్లో ఏవైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి జరిగినాయి అనుకోండి, మరి వీళ్ళు అక్కడ ఉండడం అనేది జరగదు కదా. సో ఆ టైంలో వాళ్ళు వదిలేయకుండా, పాపం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వదిలేయకుండా పునరావాసం ఏదైతే ఉంటుందో పునరావాసం కూడా కల్పించాలి. అర్థమైందా, వాళ్ళ హౌసెస్ వాళ్ళు ఉంటున్నటువంటి ఫారెస్ట్ని మీరు వాడుకుంటున్నారు కదా, సో వాళ్ళకంటూ ఒక సెపరేట్ హౌసెస్లోకి తీసుకెళ్లడం కానీ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, సో రీహాబిలిటేషన్ మెజర్స్ అనేవి, రిలీఫ్ మెజర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం. Measures to be taken to prevent alienation of tribal people from land and to effectively rehabilitate such people in whose case alienation has already taken place. సో చూడండి ఏం చేయాలి. సో మెయిన్ ల్యాండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ల్యాండ్ పీపుల్ ఈ తాలూకా ట్రైబల్ పీపుల్ మీద ఎటువంటి వాళ్ళు వేరు అనేటటువంటి భావన లేకుండా, వాళ్ళ వివక్షతో చూడకుండా, వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా కూడా చూసుకోవడం. ప్రివెంట్ ఏలియనేషన్ అంటే వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు వేరే వాళ్ళు అనేటట్టు వాళ్ళని చూడడం ఏదైతే ఉంటుందో అలాంటి వివక్ష అనేది చూపించకూడదు. ఎందుకంటే దట్ విల్ లీడ్ టు ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, మేమందరం భారతీయులం కాదు అనేటటువంటి భావన వీళ్ళలో పేరుకుపోతుంది. పేరుకుపోవడం వల్ల ఏం జరుగుతుంది, దే ఆల్వేస్ కంట్రీ యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రిటీకి పెద్ద దెబ్బ ఏర్పడడం అనేది జరుగుతుంది. దే డోంట్ వాంట్ టు లివ్ విత్ ఇండియా ఎనీమోర్, దే విల్ డెఫినెట్లీ వాంట్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటారు. అదే మనందరం ఒకటే అనే భావన వాళ్ళు కూడా కల్పించామనుకోండి, సో వాళ్ళు కూడా చక్కగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. డిస్క్రిమినేషన్, వివక్ష అనేది ఎలా చేసినా తప్పే. సో ఏలియనేషన్ అనేది ట్రైబల్ పీపుల్కి ఇది చేయడం, ఒకవేళ ఆల్రెడీ ఏలియనేట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎఫెక్టివ్గా పునరావాసం ఏదైతే ఉంటుందో, రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో అది కల్పించడం. Measures to be taken to elicit maximum cooperation and involvement of tribal communities for protecting forests and undertaking social afforestation. సో ఏం చేయాలి, మామూలుగా సోషల్ అఫారెస్టేషన్ కానీ అంటే మొక్కలు నాటడం, చెట్లు నాటించడం కానీ, అండ్ ఫారెస్ట్ని అడవుల్ని కాపాడడంలో కానీ ఏవైనా మెజర్స్ తీసుకునేటప్పుడు మన తాలూకా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ తాలూకా కోఆపరేషన్ అనేది కూడా ఎప్పుడూ తీసుకోవాలి, వాళ్ళని ఇన్వాల్వ్ కూడా చేయాలి. దే విల్ గివ్ అడవుల నుంచి మీద కానీ వాళ్ళకి బెటర్ ఇది అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏ ల్యాండ్లో ఏవి పండుతాయి, ఎలా పండుతాయి, సో ఇవన్నీ తెలుస్తాయి. సో వాళ్ళని ఉపయోగించుకోవాలి, వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉపయోగించుకోగలగాలి. Measures to be taken to ensure full implementation of the provisions of PSI Act 1996, provisions of Panchayats extension to the scheduled areas. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏమొచ్చాయి, పంచాయతీరాజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. కానీ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది స్కెడ్యూల్డ్ ఏరియాస్కి ఎక్స్టెండ్ చేయలేదండి. సో స్కెడ్యూల్డ్ ఏరియాస్ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్టెండ్ చేయలేదు. సో అందుకోసమని ఏం చేశారు, పీసా యాక్ట్ ఏదైతే ఉంటుందో పీసా యాక్ట్తో గవర్నమెంట్ ముందుకు రావడం అనేది జరిగింది. పీసా యాక్ట్ ద్వారా ఏం చేశారు, స్కెడ్యూల్డ్ క్యాస్ట్స్ కూడా ఇది ఎంకరేజ్ చేయడం, ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. గ్రామ సభ ఏదైతే ఉంటుందో అంటే విలేజ్ ఎలక్టరేట్ ఏదైతే ఉంటుందో దానికి సుపీరియర్ పవర్స్ అనేవి పీసా యాక్ట్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని మనం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ పీసా యాక్ట్ గురించి
చదువుకుంటాం. 1996లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ పీసా యాక్ట్ అనేది సక్రమంగా అమలు అవ్వడానికి కూడా వీళ్ళు ఏం చేయాలి, సరైన మెజర్స్ అనేవి తీసుకోవాలి. మెజర్స్ టు బి టేకెన్ టు రిడ్యూస్ అండ్ అల్టిమేట్లీ ఎలిమినేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్ బై ట్రైబల్స్ దట్ లీడ్ టు దర్ కంటిన్యూస్ డిసెంపవర్మెంట్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎన్విరాన్మెంట్. ట్రైబల్స్ ఎక్కువగా ఫాలో అయ్యేటటువంటిది ఏంటి అంటే షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా వీళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్తారు, అక్కడ చెట్లన్నీ కొట్టేస్తారు, అక్కడ ల్యాండ్ని చదును చేసి ఏం చేస్తారు, పంటలు అనేవి పండించుకుంటారు. మళ్ళీ అది అయిన తర్వాత ఆ తాలూకా పంటనంతా కాల్ చేస్తారు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ నరికేసి ఏం చేస్తారు, అక్కడ పంట అనేది పండించడం అనేది జరుగుతుంది. దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. సో చెట్లు అనేవి వీళ్ళు నరికేయడం, దాంతోపాటు అనవసరంగా ఫారెస్ట్ ఫైర్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది షిఫ్టింగ్ కల్టివేషన్. సో అందుకోసం అని చెప్పి షిఫ్టింగ్ కల్టివేషన్ చేయొద్దురా బాబు అని చెప్పి వాళ్ళు అవేర్నెస్ అనేది కల్పించాలి, ఆ ప్రాక్టీస్ అనేది వదిలేయండి అని చెప్పి చెప్పడం అనేది జరగాలి. సో ఎందుకంటే దానివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా జరగడం అనేది జరుగుతుందని చెప్పి వాళ్ళకి తెలియపరచడం కూడా జరగాలి. ఈ విధమైనటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా తీసుకోవాలి మన తాలూకా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో కమిషన్ యొక్క రిపోర్ట్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. రిపోర్ట్ ఆఫ్ ద కమిషన్. ద కమిషన్ ప్రెజెంట్స్ అన్ యాన్యువల్ రిపోర్ట్. అంటే ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ అనేది ఇది పెట్టడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ ఆల్సో సబ్మిట్ ఏ రిపోర్ట్ యాజ్ అండ్ వెన్ ఇట్ థింక్స్ నెసరీ, వెన్ ఇట్ థింక్స్ ఇట్ డీమ్స్ ఫిట్. సో ఎప్పుడైతే తనకి అవసరం అనిపిస్తుందో, ఒకళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి అనుకోండి, దెన్ ఇట్ విల్ వెంటనే ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి అది ఏం చేస్తుంది, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది. ప్రెసిడెంట్ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, పార్లమెంట్ ముందు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇండియా ఫాలోస్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. సో ఎగ్జిక్యూటివ్ అనేది ఇట్ ఈస్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్కి అకౌంటబుల్ కదా. సో ప్రెసిడెంట్ ఏం చేస్తారు, రిపోర్ట్ని పార్లమెంట్ ముందు పెట్టడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ ఎ మెమొరాండమ్ ఎక్స్ప్లెయినింగ్ ద యాక్షన్స్ టేకెన్ ఆన్ ద రికమెండేషన్స్ మేడ్ బై ద కమిషన్. సో కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఏ యాక్షన్స్ అనేవి తీసుకున్నాము అనేటటువంటి మ్యాటర్ కూడా దానిలో ఉండడం అనేది జరుగుతుంది. దేనిలోని, మన తాలూకా ప్రెసిడెంట్ ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో దానిలో. ద మెమొరాండమ్ షుడ్ ఆల్సో కంటైన్ ద రీజన్ ఫర్ ద నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ సచ్ రికమెండేషన్స్. ఒకవేళ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైనా రికమెండేషన్స్ అనేది ఇది చేసింది అనుకోండి, సపోజ్ ఏం జరుగుతుంది, ఆ రికమెండేషన్స్ ఒకవేళ గవర్నమెంట్ తీసుకోలేదనుకోండి, ఆ మెజర్స్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకు ఆ రికమెండేషన్స్ తీసుకోలేదనే విషయం కూడా మన తాలూకా మెమొరాండమ్ ఏదైతే ఉంటుందో, రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసి పార్లమెంట్ ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రెసిడెంట్కి ఉండడం అనేది జరుగుతుంది. సో రిపోర్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు, యాన్యువల్లీగా ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు కూడా ఈ రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. The President also forwards any report of the Commission pertaining to a state government to the state governor. సో ప్రెసిడెంట్కి అప్పగించినటువంటి తాలూకా ఇదేదైతే ఉంటుంది, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైతే ప్రెసిడెంట్కి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుందో, ఒకవేళ ఏదైనా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా రాష్ట్రంలో ట్రైబల్స్కి అన్యాయం జరుగుతుంది అనుకోండి, దానికి సంబంధించింది ఏమైనా ఉంటే స్టేట్ గవర్నర్కి ప్రెసిడెంట్ దాన్ని ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ గవర్నర్ ఏం చేస్తారు, స్టేట్ లెజిస్లేచర్ ముందు ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఆ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ప్రెసిడెంట్ పంపించినటువంటి ఆ రిపోర్ట్ని పెట్టడం అనేది జరుగుతుందమ్మ. సో అలాంగ్ విత్ మెమొరాండమ్ ఎక్స్ప్లెయినింగ్ ద యాక్షన్స్ టేకెన్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిషన్ ముందు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు, ఒకవేళ యాక్షన్ అనేది తీసుకోకపోతే, నాన్ యాక్సెప్టెన్స్ అనేది జరిగితే ఎందుకు నాన్ యాక్సెప్టెన్స్, ఆ రికమెండేషన్స్ ఎందుకు తీసుకోలేదు అనే దానికి రీజన్స్ కూడా ఎవరి ముందు పెట్టాలి, స్టేట్ లెజిస్లేచర్ ముందు పెట్టాలి, రాష్ట్రాల వారీగా. సెంటర్ కింద చూస్తే పార్లమెంట్ ముందు పెట్టడం అనేది జరగాలి, ప్రెసిడెంట్ పార్లమెంట్ ముందే పెడతారు. అర్థమైందా? నౌ లెట్ us look at the powers of the commission. కమిషన్ యొక్క పవర్స్ చూద్దాం. చూడండి, ద కమిషన్ ఈజ్ వెస్టెడ్ విత్ ద పవర్ టు రెగ్యులేట్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్. సో తన తాలూకా ప్రొసీజర్, నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో అదే రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఎవరు, కమిషన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైతే ఉంటుందో షెడ్యూల్డ్ ట్రైబ్స్. ద కమిషన్ వైల్ ఇన్వెస్టిగేటింగ్ ఎనీ మ్యాటర్ ఆర్ ఎంక్వైరింగ్ ఇంటూ ఎనీ కంప్లైంట్ హ్యాస్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్ ట్రయింగ్ టు సూట్ అండ్ ఇన్ పర్టికులర్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ పాయింట్స్. ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ కమిషన్ కూడా సివిల్ కోర్ట్ లాగా ఇది చేసేటటువంటి, యాక్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరి మీదైనా విచారం అనేది జరగచ్చు. ట్రయింగ్ ఏ సూట్, నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను, మీకు గుర్తుందా? మనం ఆల్రెడీ దీని గురించి లాస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో మనం మాట్లాడుకున్నాం, రైట్? ట్రయింగ్ అంటే ఏంటి, ఇక్కడ విచారణ జరపడం. సూట్ అంటే ఏంటి, కంప్లైంట్ ఏదైతే ఉంటుందో కంప్లైంట్. విచారణలు కూడా జరపడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సమనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఎగ్జామినింగ్ హిమ్ ఆన్ ఓత్.
దాంతోపాటు సమనింగ్ అంటే ఏంటి, ఆర్డర్ టు అటెండ్ ద కోర్ట్. సమన్లు జారీ చేయడం అంటే కోర్టుకి హాజరు కండి అని చెప్పి ఆర్డర్ అనేది పాస్ చేయడం. సో దేశంలో దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికైనా సమన్లు అనేవి జారీ చేయొచ్చు, మా ముందు హాజరు అవ్వండి అని చెప్పొచ్చు. దాంతోపాటు ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్, హాజరు కావాలని అడగొచ్చు. దాంతోపాటు ఎగ్జామినింగ్ హిమ్ ఆన్ ఓత్, సో అతన్ని ఒట్టేయించుకొని అతనితో ఎగ్జామిన్ కూడా, ట్రయల్ విచారణ కూడా జరపచ్చు. మామూలుగా ఎగ్జామినింగ్ అని ఓత్ అంటే ఏంటి మనకు గుర్తుందా, ఖురాన్ మీద కానీ భగవద్గీత మీద కానీ ఒట్టేసి చెప్పంటారు, లేకపోతే మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పంటారు. అలా ఇది చేసి చెయ్యొచ్చు కూడా. నెక్స్ట్ చూడండి, రిక్వైరింగ్ ద డిస్కవరీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్ వీళ్ళకి కావాలన్నా ఆ డాక్యుమెంట్ మాకు కావాలి అని చెప్పి వీళ్ళు స్వేచ్ఛగా అడగొచ్చు. రిసీవింగ్ ఎవిడెన్స్ ఆన్ ఎఫిడవిట్స్. ఎఫిడవిట్ అంటే ఏంటి అంటే రిటర్న్ డేటా విచ్ యూ క్లైమ్ టు బి ట్రూ. నేను రాసి ఏం చెప్తాను, రాసి సైన్ పెడతాను, ఇదంతా నిజమే అని చెప్పి నేను సైన్ పెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని ఎఫిడవిట్ అంటే, ఎఫిడవిట్ నోటరీలు కూడా చేయించడం అనేది జరుగుతుంది. సో రిసీవింగ్ ఎవిడెన్స్ ఆన్ ఎఫిడవిట్. ఎఫిడవిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎవిడెన్సెస్ అనేవి, వీళ్ళు రాసింది ఏదైతే ఉంటుందో దానికి తగినట్టుగా నిరూపించడానికి ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసుకోవడం. రిక్వెస్టింగ్ ఎనీ పబ్లిక్ రికార్డ్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆర్ ఆఫీస్. ఏ కోర్ట్ ఆర్ ఆఫీస్ నుంచైనా ఏ డాక్యుమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ రికార్డ్ అయినా దాన్ని తీసుకోవడం, దానికి యాక్సెస్ అనేది వీళ్ళకి లభించడం అనేది జరుగుతుంది. ఇష్యూయింగ్ సమన్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అండ్ డాక్యుమెంట్స్. సో విట్నెసెస్ ఎవరైతే ఉంటారో అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎగ్జామ్ చేయడానికి సమన్లు అనేవి జారీ చేయడం. పలానా విక్టిమ్ని మా ముందు హాజరుపరచండి అని చెప్పి సమన్లు ఏవైతే ఉంటాయో, సమన్లు అంటే ఇప్పుడే చెప్పాను కదా, ద ఆర్డర్ టు మేక్ హిమ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్, ద ఆర్డర్ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్, అది వచ్చి కనిపించండి అని చెప్పి చెప్పడం. ఎనీ అదర్ మ్యాటర్ విచ్ ద ప్రెసిడెంట్ మే డిటర్మైన్. ప్రెసిడెంట్ ఇంకేదైనా చెప్తే ఫర్ ద వెల్ఫేర్, ఫర్ ద ప్రొటెక్షన్ అండ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్, ఫర్ ద డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్స్, ఈ ట్రైబల్స్ కోసం ఏమైనా చెప్తే ఆ పనులు కూడా చేయడం. ప్రెసిడెంట్ చెప్పినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చేయడం. The central government and the state governments are required to consult the commission on all major policy matters affecting the scheduled caste. అంటే ఏం చెప్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పాలసీస్ అనేవి వీళ్ళ కోసం తీసుకొస్తే, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి పాలసీస్ ఏవైనా తీసుకొస్తే ఎవరిని సంప్రదింపులు జరపాలి, మన తాలూకా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి తర్వాతే ఆ పాలసీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీ అనేదాన్ని ముందుకు తీసుకురావాలి. అర్థమైందా? దాన్నే మనకి చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ముందు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ చూడకపోతే అదొకసారి చూడండి, అది చూసిన తర్వాత ఇది చూడడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో ఆల్రెడీ నేను దాని మన ప్లేలిస్ట్లో, పాలిటీ ప్లేలిస్ట్లో మీకు కనిపించడం అనేది జరుగుతుంది. సో ట్రై టు వాచ్ ఇట్. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ మై వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉన్న కామెంట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీతో తర్వాత మళ్ళీ కలుద్దాం.